పరిచయం చేశారు నరేష్ సారు. సార్. ఇప్పుడు నేను సరే అని చెప్పేసి ఒక వారం రోజులు 10 రోజులు కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే వచ్చిన మార్కెట్ అన్ని మనం టచ్ చేసుకుంటూ పోతా అంటే ఏం బాగుంటుందని చెప్పేసి కొంచెం అవాయిడ్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ చూద్దాం ఏమనిపించిందంటే ఇందులో మనకు మూడే మూడు ఉపయోగాలు. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకసారి పెడతాము. సెకండ్ వచ్చేసి రిజల్ట్ టెస్టిమోనియల్. ఎందుకంటే మనం లైవ్ లో డెమో చేస్తాం కాబట్టి మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మూడోది వచ్చేసి ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది ఉందన్నమాట. ఈ మూడు అనేది నాకు కొంచెంగా అనిపించింది సార్. తర్వాత మా మదర్ కి ఇచ్చాను. మా మదర్ వాడినాక ఒక 30 డేస్ సార్, ఖచ్చితంగా 30 డేస్ అయింది. ఆమెకు బాగా రిజల్ట్ వచ్చేసింది అనమాట. రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను. తర్వాత మాకు ఇక్కడ రిలేటివ్ ఉన్నాయి సార్. ఆమెకు వచ్చేసి 18 ఇయర్స్ సార్, అంటే 85 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఆమెకు దాదాపు అంటే 13 ఇయర్ అంటే 30 సంవత్సరాల నుంచి ఆమెకు కీళ్ళ నొప్పులు, ఎక్కువ కళ్ళు తిరగడము ఇలాంటి చాలా బాధపడేది అనమాట. ఆమె ఒళ్ళు సహకరించేది కాదు. అలాంటిది ఆమె బయట ఇంగ్లీష్ మెడిసిన్ వాడి 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 ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆమె బాడీ అనేది సపోర్ట్ చేయలేదు అనమాట. అప్పుడు అదే టైంలోనే నేను కొద్దిగా మా ఆయుర్వేదంలోనే కొద్దిగా ఇచ్చిందనమాట. ఇచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్ వచ్చింది. అయినా కొద్దిగా ఇంకా పెయిన్ గానే ఉండేది అనమాట. అప్పుడు ఈ బయోడర్ ఒకసారి ఇద్దామని చెప్పేసి పెద్దమ్మకి చెప్పాను. ఆమెకి అయితే ఎవరు లేరు, కానీ నేను చెప్పాను, పెద్దమ్మ ఒకసారి నువ్వు తీసుకో, లైఫ్ లాంగ్ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి నువ్వు వాడుతున్నావు కదా, ఇది ఒక్కసారి వాడి చూడు, నీకే తెలుస్తుందని చెప్పేసి పెద్దమ్మకు ధైర్యం ఇచ్చాను సార్. ధైర్యం ఇచ్చడంలోనే సరేనైనా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకున్నాను చెప్పేసి పొద్దున్నే చెప్పొచ్చినాను. సాయంత్రానికి ఫోన్ చేసింది ఆమె, ఏమైనా ఇంకా తీసుకురాలేదు అంటే మన మాటలే వాళ్ళకు మంచి ధైర్యాన్ని ఇవ్వాలన్నమాట. ఆ మాటలోనే ధైర్యం ఉంది కాబట్టి అది చెప్పడంలోనే అప్పుడు ఆమె సరేనైనా నేను తీసుకున్నాను చెప్పేసి తీసేసుకుని 3 days కే అసలు ఆమె నిద్ర కూడా ఉండేది కదా సార్. నైట్ అంతా మెలుకుని ఉండేది అనమాట. అలాంటి ఆమె 3 days తర్వాత నాకు మళ్ళీ కాల్ చేసి, నాయనా నువ్వు దేవుళ్ళ లాంటివి, నాకు మంచి సాయం చేసినావు, ఇది నేను నెగ్లెక్ట్ చేశాను, నువ్వు చెప్పి నాకు ఇవ్వడం వల్ల నాకు ఆరోగ్యం చాలా బాగుందని చెప్పేసి ఆమె 2 చేతులు అయితే దండం పెట్టింది. అంటే నేను చెప్పాను, అమ్మా నీకు నేను కొడుకు లాంటివన్నీ అలా చేయొద్దంటే, లేదైనా ఆరోగ్యం పరంగా అయితే నువ్వు దేవునివి, ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను, ఇది చాలా వరకు బాగా పనిచేసింది, నేను కూడా 10 మందికి చెప్తానని చెప్పేసి ఆమె కూడా 3 ఇప్పించింది సార్. ఆమె సూపర్ సార్. అలా ఉంది మన ఈ బయోడరం అనేది. అలాగే ఇంకొక టెస్టిమోనియల్ సార్, మన డౌన్ లైన్ ఈ బయోడరం లోనే ఫస్ట్ వాళ్ళు తీసుకోలేదు. తర్వాత నేను చెప్పాను ఈ బయోడరం వాడు బాగుంటుందని చెప్పి. ఎందుకు వాడమని చెప్పానంటే వాళ్ళ భార్యకు 52 ఇయర్స్ సార్. ఆమెకు వచ్చేసి షుగర్ అటాక్ అయినది వాళ్ళకి తెలియదు. ఆమె కూడా అంతే, సేమ్ బీపీ వల్ల, హై బీపీ వల్ల కళ్ళు తిరిగేది, నిద్ర లేకుండా పోవడము, ఇలాంటి సమస్య చాలా బాధపడుతుంది. అంటే ఏ టైంలో అంటే ఆ టైంలో నైట్ టైం 12 కానీ 1 గంట కానీ ఆ టైంలో కూడా చాలా సీరియస్ అయిపోయింది ఆమెకి. అలా హాస్పిటల్ తిరిగి సాలైపోయి మళ్ళీ ఒక రోజు నేను చెప్పిన తర్వాత ఈ బయట గురించి చెప్పాను అనమాట. పూర్తి డెమో కూడా ఇచ్చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ పోయి వాళ్ళకు డాక్టర్ కన్సల్ట్ అయ్యారు అనమాట. అయిన తర్వాత సార్ ఒకటే మాట చెప్పినాడు, మీకు షుగర్ ఉంది కాబట్టి ఆమెకు అలా అవుతానని చెప్పేసి, లేదు సార్ షుగర్ లేదంటే అప్పుడు ఆమె టెస్ట్ చేపిస్తే షుగర్ 220కి అటాక్ అయింది సార్. ఇప్పుడు చెప్పండి అమ్మా, షుగర్ అటాక్ అయింది, ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి అంటే అప్పుడు ఆమె ఆలోచన చేసింది ఏం చేయాలని చెప్పేసి. మళ్ళీ మేము వాళ్ళ భర్తకి చెప్పింది ఈ బయోడర్ గురించి. అప్పుడు ఆమె వచ్చేసి, సార్ ఇట్లా ఈ బయోడరం గురించి చెప్పినారు, అంటే మ్యాగ్నెటిక్ థెరపీ అంట, ఇది వాడితే బాగుంటుందా అని డాక్టర్ సలహా తీసుకున్నాడు అనమాట. అంటే ఆయన గవర్నమెంట్ డాక్టర్, MBBS. అలాంటి ఆయన పోయి ధైర్యంగా అడిగినాడు అనమాట. ఏమనుకుంటారేమో భయపడినాడు, కానీ ఒక మాట అడుగుదామని చెప్పేసి అడిగినాడు అనమాట. ఆయన అంటేనే సరే మీకు అది దొరుకుతుందా అన్నాడు సార్. దొరుకుతుంది సార్ అంటే, సరే ఒరిజినల్లా లేకుంటే ఆన్లైన్ లోనా అని. లేదు సార్ ఒరిజినల్ మనకి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు తెచ్చిస్తారంటే, ఇమీడియట్ గా ఎక్కడైతే దొరుకుతుందో మీరు తెచ్చి ఆమెకు వాడించండి, ఖచ్చితంగా 100% బాగా అవుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పాడు అనమాట. ఓకే సూపర్ సార్. వాడిన తర్వాత 10 డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళారనమాట. అంటే ఆ ప్రాబ్లం తగ్గిపోయింది, కానీ 10 డేస్ తర్వాతే మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత చెక్ చేయించి రిపోర్ట్ తీసుకుంటే షుగర్ 220 ఉండేది నిల్ అయిపోయింది, ఐబీపీ ఉండేది నార్మల్కి వచ్చేసింది అనమాట. ఆ నుంచి టెస్టిమోనియల్ అనేది మాకు ఎదురుగా చేశాయి. ఆ నుంచి మా డౌన్లోని కూడా చాలా మందిని, దాదాపు 20-25 మందిని కూడా
ఇలా జాయిన్ చేసినారు సార్. సూపర్. అలాంటిది ఇంకొకటి సార్, టెస్టిమోనియల్ అంటే మామూలు టెస్టిమోనియల్ కాదు. 12 సంవత్సరాలు సార్. 12 సంవత్సరాల వ్యక్తి పక్షవాతం, పెరాలసిస్, పక్షవాతం మనిషి 12 సంవత్సరాలకు Okay. మంచానికి పడిపోయిన వ్యక్తి జస్ట్ గంట సేపే సార్, గంట సేపే. ఒకటి కాలుకు ఒక బెల్ట్ వేసాము, నీళ్లు తాపించాము, రిస్ట్ బెల్ట్ వేసాము సార్. జస్ట్ గంట సేపులోనే 12 సంవత్సరాలు పడిపోయిన వ్యక్తి లేచి నిలబడినాడు సార్. ఓకే. తను భూమి మీద కింద పిర్రలు మోపి కాళ్ళు 2 కాళ్ళు ముడుచుకొని కూర్చొని 10 సంవత్సరాలు అయిందంట. అలాంటి వ్యక్తి మన బయోడేరం వాడి గంట లోపలే కింద కాళ్ళు కూర్చున్నాడు. తను చూసేదానికి సగం ఊరంతా వచ్చింది సార్. ఎందుకు వచ్చిందంటే 12 సంవత్సరాల తర్వాత ఎవరూ లేపలేదు, ఏ డాక్టర్ లేపలేడు. విరపక్షాపురం అక్కడ ఏదో బస్సులు ఇచ్చారు, అది కూడా లేపలేదు. అలాంటిది గంట సేపులోనే ఈ బయోడేరం లేపిందనంటే తను చూడడానికి సగం ఊరంతా వచ్చారు సార్. అలాంటి టెస్టిమోనియల్ సార్ మాకైతే చాలా మిరాకిల్ అనిపించింది అనమాట. అలాంటి టెస్టిమోనియల్ అంటే 12 సంవత్సరాల తర్వాత అలా టెస్టిమోనియల్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము డబ్బులు కలా చూడలేదు, మేము సంపాదన చూడలేదు, కానీ మేము చాలా ఆనందపడలేదు. ఎందుకంటే ఈ బయోడేరం వల్ల చాలా మంది ఉపయోగపడుతున్నారు. చాలా మంది అనారోగ్యాల నుంచి బాధ పడుకోకుండా సంతోషంగా పైకి లేస్తున్నారు అనేది ఈ బయోడేరం మేము ఫుల్ గా చేస్తున్నాం సార్. నా ఆయుర్వేదం కూడా పక్కన పెట్టేసైనా ఈ బయోడేరం చేస్తున్నాం సార్ నేను. సూపర్ సార్. ఇది సార్ నా టెస్టిమోనియల్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన దానికి. సూపర్ సార్. మీరు ఆయుర్వేదిక్ దాంట్లో మంచి డాక్టర్ అయ్యి ఉండి కూడా మంచి ప్రమోషన్ అనేది చేస్తున్నారు. అదే విధంగా ఎంతో మందికి మీరు ఇచ్చినారు, వాళ్ళందరికి రిజల్ట్ వచ్చింది సార్. ఆ పెద్దమ్మకి గానీ ఇప్పుడు ఇచ్చిన పెరాలసిస్ పర్సన్ గానీ అసలు ఊరు వచ్చి చూస్తున్నారంటే మిరాకిలే సార్. అది 100% మిరాకిలే. అలాంటిది మీరు చెప్పడం ఈ టెస్టిమోనీ ఇప్పుడు ఉండిపోతుంది యూట్యూబ్ లో, అందరికి రీచ్ అవుతుంది సార్. చాలా మందికి రీచ్ అవుతుంది. మీ టెస్టిమోనీ చూసి కూడా చాలా మంది కిట్స్ తీసుకుంటారు సార్. మన ఉద్దేశం కూడా ఒకటే, తీసుకోవాలి సార్, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలా. ఆరోగ్యము ఆదాయం అనేది ఈ బయోడేరంలో చాలా పుష్కలంగా ఉంది. మనం ఇంకా స్టార్ట్అప్ లోనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బయోడేరం మనం అందరికి రెఫర్ చేసి మనకు ఆదాయం చేసుకోవాలా, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది మనకు ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉండాలని నేను కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఉంటుంది. సూపర్ సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాసు సార్ మంచి టెస్టిమోనీ, ఇది ఎప్పటికి ఉండిపోతుంది. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ వచ్చేసి కోటి సార్ అని ఉండే సార్, అయితే హ్యాండిల్స్ ఆగింది. నెక్స్ట్ లీడర్ ని ఇన్వైట్ చేసుకుందాం. పి ప్రకాష్ సార్, మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను సార్. ఆర్ఎస్ట్ నుంచి ఉన్నారు. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఫస్ట్ ఆల్ అందరికి. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ నే ఉండదు అందరికి కాబట్టి మార్నింగ్ సార్. ఈ బయోటోరియం మార్నింగ్ కూడా అయితే నేను మాక్సిమం ప్రతి జూమ్ లో కూడా చెప్తూ ఉంటా సార్. కొన్ని నాకు రీసెంట్ గా వచ్చినటువంటి మా పెద్దప్పకే సార్ ఈ రిజల్ట్ విత్ ఎవిడెన్స్. అయితే మా పెద్దప్ప పేరు రాములు. మేము అతనికి దగ్గర ఒక 6 months అవుతుంది సార్ మన ప్రొడక్ట్ ఇచ్చి. స్టార్టింగ్ లో అబ్బే ఇదేం చేస్తుంది, నేను ఇన్ని టాబ్లెట్లు వాడుతున్నా గత 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పారనమాట. సరే ఏమైనా కానీ పెద్దప్ప జస్ట్ మ్యాట్రస్ ఒకటైనా వాడు అంటే ఆయన నమ్మటం లేదా సార్. మ్యాట్రస్ అయినా వాడు, రోజు దానిపైన పడుకో అంటే ఆఫ్టర్ 2 months తర్వాత 2-3 months తర్వాత అరే అరికాళ్ళ మంట తగ్గిందిరా అన్నాడు. ఓకే, అరికాళ్ళ మంట అంటే అతనికి ఉంది సార్. మా పేదనాయనకు షుగర్ 240 ఉంటుంది సార్. లంచ్ చేయకుండా ముందే 250 ఉంటది. అయితే సరే వాడు పెదనాయనయ్య ఎట్లా ఉంటామో ఇక మేమైతే వాడుతున్నాం. మా ఇంట్లో బాగుంది అంటే నేను యాక్చువల్ గా చాలా మందికి ఇచ్చాను, కానీ పెద్ద పైన నమ్మకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యం. అయితే ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 2-3 months తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కనిపించాయి అనమాట. అయితే కంప్లీట్ గా సార్ ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా జెన్యున్ గా చెప్తుంటారు, ఏదో కావాలని చెప్పాలని ఎవరు చెప్పారు, కానీ 100% సార్ ఎవరైతే వాడుతా ఉంటారో వాళ్ళే హార్ట్ఫుల్ గా చెప్తారు ఇక్కడ. కానీ ఇక్కడ ప్రతి మాట కూడా హార్ట్ఫుల్ గానే వస్తాయి ప్రతి వ్యక్తికి. సారీ ఆయన ఇప్పుడు నా దగ్గర లేదు, నేను ప్రెసెంట్ వేరే విలేజ్ లో ఉన్నా. అయితే మీకు వీలైతే షేర్ కూడా చేస్తాను సార్, అది రిపోర్ట్ తెచ్చుకున్నాను నేను.
ఇంకొకటి అతనికి 250 ఉండే సార్. ప్రెసెంట్ నిన్ననే HB1C అది కూడా టెస్ట్ చేయించుకున్నాడు సార్. HB1C 10 ఉండే సార్, అది వచ్చేసి 8.2కి వచ్చింది. గ్రేట్ సార్, సూపర్. 8.2కి. అయితే ఆ రిపోర్ట్ చూడంగానే అరే ఇదేదో కొంచెం తగ్గిందిరా అని మాట వచ్చింది. అయితే తర్వాత HB1C అంటే తెలియదు కదా సార్ వాళ్ళకి. ఓకే, HB1C తెలియదు కదా, ఎంత ఉందిరా నార్మల్ గా అంటే 180కి వచ్చింది సార్. సూపర్ సూపర్ సూపర్. 250 నుంచి 180కి వచ్చింది. కంప్లీట్ గా అతను బెల్ట్ పోగొట్టుకున్నాడు. నా దగ్గర ఉన్నటువంటి బెల్ట్ ఇచ్చేసిన సార్ డైరెక్ట్ గా. ఆయన అడిగిండు, ప్రకాష్ నాకు బెల్ట్ కావాలి అంతే, ఈ రోజే కావాలి అన్నాడు. రిపోర్ట్ చూసిన తర్వాత అయితే రిపోర్ట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ అయితే ఫస్ట్ వెతికిండు, ఈ ఇల్లు మొత్తం వెతికి ఆ వాటర్ ఎనర్జీ ప్యాడ్ తీసుకొని ఇప్పుడు వాటర్ ఎనర్జీ ప్యాడ్ తో పాటుగా మ్యాట్రస్ 3 వాడుతున్నారు సార్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మా పెద్దప్పకి అయితే 250 నుంచి 180కి వచ్చింది. అసలు ఇది వాడితే 100% రిజల్ట్ వస్తుంది సార్. సాగర్ జోషి సార్ అన్నాడు ఆల్రెడీ, చాలా మంచి మాటలే. అయితే సూపర్ సార్, ఇది ఒక రిజల్ట్. దీంతో పాటుగా డాడీకి బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉండే, మమ్మీకి సయాటిక్ ప్రాబ్లం ఉండే, నాకే ఎస్ సార్, ఇలా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. కానీ షుగర్ ది ఒకటి చెప్తామని ఈ రోజు మన జూమ్ లో రావడం జరిగింది సార్. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తికి చేరుతుంది, మన యూట్యూబ్ లో కదా సార్. అట్లా అని వీలైతే నేను ఒక వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను సార్. సూపర్ సార్, గ్రేట్ సార్. ప్రకాష్ సార్, అయితే మీరు రెగ్యులర్ గా ఏదో ఒక టెస్ట్ మనీ ఇస్తారు అని చెప్పి అర్థమైంది. ప్రతి రోజు జూమ్ మీటింగ్ లో, మన సాటర్డే జూమ్ మీటింగ్ లో, టెస్టిమోనియల్ జూమ్ మీటింగ్ లో ఆ భాగంగా మీరు ఈరోజు పెదనాన్నకి వచ్చిన రిజల్ట్ మీరు ఇద్దామని చెప్పి షుగర్ ది చెప్పినారు. అసలు సార్ అయితే ఫస్ట్ నమ్మలేదు. అలాంటిది మళ్ళీ వాటర్ ప్యాడ్ గానీ, రిస్ట్ బెల్ట్ గానీ ఇంట్లో పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ వెతికి కావాలని చెప్పి అనడం అనేది గ్రేట్ సార్. అక్కడ దాకా తీసుకొచ్చారు అనమాట, అంటే ప్రొడక్ట్ తీసుకొచ్చింది ఇక్కడ. 70% పనిచేస్తుంది సార్, 100%. అంతే, సూపర్ సూపర్. మనం ఒకసారి చూస్తాము, వాడతాము, చూడు కాదు, వాడిన తర్వాత ప్రొడక్టే మనతో మాట్లాడిపిస్తుంది సార్. ఇది హార్ట్ఫుల్ మాటలు ఇవి. ప్రతి వ్యక్తి కూడా